అందరికీ నమస్కారం. 1000 కోట్లు ఇచ్చినా సరే 2024 నుంచి ఈ యొక్క 5 రాసుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. వీరికి ఈ యొక్క అదృష్ట ఫలితాలు అనేవి ఏకంగా 10 ఏళ్ల పాటు ఉండబోతున్నాయి. వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీకు బాగా కలిసి రాబోతుంది. రాజయోగం పట్టనుంది ఈ యొక్క 5 రాసులు గల వ్యక్తులకి. అయితే ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలు కూడా ఈ 5 రాసుల వారు అనుభవించబోతున్నారు. మరి ఇంతటి అదృష్టాన్ని పొందుకోబోతున్న ఆ 5 రాసుల వారు ఎవరు? 10 ఏళ్ల పాటు వీరిని అంటి పెట్టుకుని ఉండే గొప్ప అదృష్టం వల్ల వీరు రాజభోగాలను ఏ రూపాల్లో అనుభవించబోతున్నారు? 10 ఏళ్ల వరకు ఈ 5 రాసులు గల జాతకుల యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆదాయ రంగాల్లో ఈ 5 రాసుల వారు ఎలా రాణించబోతున్నారు? ఇక నుండి 10 ఏళ్ల వరకు టోటల్ గా మీ జాతకం ఎలా ఉండబోతోంది? మీ రాశిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ యొక్క 5 రాసులు గల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి డౌట్స్ అయినా కూడా కామెంట్ రూపంలో తప్పకుండా కామెంట్ చేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నిరభ్యంతరంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ అయినా కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇకపోతే మీలో ఎవరైనా సరే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క అదృష్టవంతమైన 5 రాశుల వారిలో మొట్టమొదటి రాశి మేషరాశి. కాబట్టి ముందుగా మనం మేషరాశి గల జాతకుల వారికి 10 ఏళ్ల పాటు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. 1000 కోట్లు ఇచ్చిన మేషరాశి వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ అదృష్టం మీకు 1 కాదు 2 కాదు ఏకంగా 10 ఏళ్ల వరకు ఉండబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. విపరీతమైన రాజయోగం పట్టనుంది మేషరాశి గలవారికి. ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలు మీరు అనుభవిస్తారు. ఇదంతా కూడా మీకు ఆ భగవంతుని దయ, కృప, కటాక్షాల వల్ల జరగబోతోంది. ఆ దేవుళ్ళు మీపై కరుణని ప్రసాదించబోతున్నారు. దీంతో మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. మీలో పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. మీరు మీకున్న తెలివితేటల ఆధారంగా అన్నింట లాభాన్ని పొందుతారు. జీవితంలో చక్కటి పురోగతి ఉంటుంది. అంటే అభివృద్ధి ఉంటుంది. సమయం అనుకూలంగా ఉండటంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. విద్యార్థులు మంచి ప్రయోజనాన్ని పొందుతారు. మేషరాశి వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీలో నైపుణ్యాలు కూడా ఇంప్రూవ్ అవుతాయి. మీ లైఫ్ పార్ట్నర్తో మీ బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే ఛాన్స్ కూడా ఉంది. ఈ సమయంలో మీ ఆరోగ్యానికి ఎటువంటి డోకా ఉండదు. అలాగే మీకున్న అదృష్టం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు ఆఫీసులో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మేషరాశి వారి కెరియర్లో మంచి పురోగతిని సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవడం వల్ల మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీలో ఎవరికైనా సంతానం లేక బాధపడుతూ ఉంటే అలాంటి వారికి సంతాన ప్రాప్తి కలిగే ఛాన్స్ ఉంటుంది. ఇకపోతే అదృష్టవంతమైన రాశిలో నెక్స్ట్ రాశి వచ్చేసి సింహరాశి. సింహరాశి వారు ఈ యొక్క రాశి వారు 10 ఏళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. మీ ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది. ఈ టైంలో మీరు డబ్బును సేవ్ చేసుకోగలుగుతారు. 1000 కోట్లు ఇచ్చినా మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఈ అదృష్టం మీకు ఏకంగా 10 ఏళ్ల పాటు ఉండబోతోంది. ఈ టైంలో సింహరాశి వారు సకల భోగాలు, అష్టైశ్వర్యాలను పొందుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పట్టడం వల్ల దేనికి మీకు లోటు అనేది ఉండదు. ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత, ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారు. మీరు ఎప్పటి నుంచో ఆ దేవుళ్ళకి మీ యొక్క బాధల్ని విన్నవించుకోవటం వల్ల ఆ దేవుళ్ళందరూ కూడా కలిసి వచ్చి మీపై కరుణని ప్రసాదించబోతున్నారు. అది కూడా 10 సంవత్సరాల పాటు ఆ భగవంతుని కటాక్షం మీపై ఉండటం వల్ల మీకు ఎదురు నిలబడిన వారే తోకముడుస్తారు. అలాగే అన్ని రంగాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. మీ మాట తీరుతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారుల కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. మంచి ఆదాయం లభిస్తుంది. ఈ రాశి వారు తలపెట్టిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. అవివాహితులకు వివాహాలు అవుతాయి.
వ్యాపారంలో పెద్ద ఆర్థిక లాభాన్ని కలిగి ఉండటం మీ విశ్వాసాన్ని పెంచుతుంది. చాలా కాలంగా ఆఫీస్లో ఉన్న పెండింగ్ పనులు క్లియర్ అయిపోతాయి. కొన్ని విషయాల్లో సంయమానం పాటించండి, అంటే సైలెంట్గా ఉండాలి. అప్పుడే మీరు క్రమశిక్షణతో పనులను చేస్తూ విజయాన్ని సాధించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అదేవిధంగా విద్యా రంగంలో కూడా ఉన్నవారికి అంతా బాగుంటుంది. ఇక నెక్స్ట్ రాశి మిథున రాశి. బుధగ్రహం మిథున రాశికి అధిపతి. దీనివల్ల వీరి అదృష్టం మరింత బలపడుతుంది. ఈ రాశి వారిపై ప్రత్యేక ఆశీర్వాదాలు ఉంటాయి. దీంతో 1000 కోట్లు ఇచ్చినా సరే ఈ రాశి గల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా అస్సలు ఆపలేరు. ఈ అదృష్టం మిథున రాశి వారికి ఏకంగా 10 ఏళ్ల పాటు ఉండబోతోంది. దీంతో మీరు పట్టిందల్లా బంగారం కానుంది. మీకు అన్ని రకాలుగా బాగా కలిసి రాబోతుంది. రాజయోగం పడుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలను అనుభవిస్తారు. మీ ఆరోగ్యం కూడా ఈ సమయంలో మెరుగుపడుతుంది. చాలా మెరుగ్గా ఉంటుంది. సమాజంలో మంచి స్థానం, గౌరవం లభిస్తాయి. ఆ యొక్క దేవుడు ఆశీస్సులతో జీవితంలో ముందడుగు వేస్తారు. లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది. మీపై కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. అమ్మ మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని ఉంటుంది, కొలువై ఉంటుంది. దీంతో మీకు డబ్బుకు ఎటువంటి లోటు కూడా ఉండదు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ఆఫీస్లో సీనియర్ల యొక్క సపోర్ట్ లభిస్తుంది. విద్యార్థులకు ఎదురైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగిపోతాయి. కొన్ని సమస్యలు సాల్వ్ అవ్వడం వల్ల మీ స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. దాని ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటి నుంచి 10 ఏళ్ల వరకు మీకు శుభ ఫలితాలు రాబోతున్నాయి. మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్తో పాటు ఇంక్రిమెంట్లు కూడా లభిస్తాయి. మీ ఇన్కమ్ పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీకు కొత్త జాబ్ ఆఫర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. మిథున రాశి వారికి ప్రతి పనిలో కూడా విజయం వరిస్తుంది. ఇక నెక్స్ట్ రాశి వచ్చేసి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి గల వ్యక్తులకి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు వృత్తి, వ్యాపారాల్లో ప్రయోజనం పొందుతారు. దీంతో పాటు వ్యక్తిగత జీవితం బాగుంటుంది. భాగస్వామితో గొడవలు సద్దుమణుగుతాయి. సంతాన సంతోషాన్ని మీరు పొందుతారు. మీకు అదృష్టం ఏకంగా 10 ఏళ్ల వరకు ఉండబోతుంది. మీరు పట్టిందలా బంగారం అవుతుంది. ఇదంతా కూడా మీకు ఆ భగవంతుని దయా, కృప, కటాక్షాల వల్ల జరగబోతుందని గుర్తుపెట్టుకోండి. దీంతో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా చక్కని విజయాన్ని నమోదు చేస్తారు. ఈ కుంభరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతిని పొందే అవకాశాలున్నాయి. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాన్ని పొందుకుంటారు. ఆర్థిక పరంగా పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది. మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో పనిపై శ్రద్ధ వహించడం వల్ల మీపై ఉద్యోగి మీపై ప్రశంసలను కురిపిస్తారు. మీరు ప్రారంభించే పనులకు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. 10 ఏళ్ల వరకు మీకున్న అదృష్టం వలన మీరు మీ లైఫ్ లో కింగ్ లాంటి జీవితాన్ని అనుభవిస్తారు. లైఫ్ లో కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇక నెక్స్ట్ రాశి వచ్చేసి తులారాశి. ఈ తులారాశి వారు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు. 1000 కోట్లు ఇచ్చినా సరే ఈ తులారాశి వారికి పట్టిన అదృష్టాన్ని అసలు ఎవ్వరూ కూడా ఆపలేరు. ఈ అదృష్టం ఈ రాశి వారికి ఏకంగా 10 ఏళ్ల వరకు ఉండబోతుంది. దీంతో మీరు పట్టిందల్లా బంగారం కానుంది. మీకు అన్ని రకాలుగా బాగా కలిసి రాబోతుంది. రాజయోగం పడుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలను మీరు అనుభవిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్ లో చూడంత డబ్బును చూస్తారు. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో చక్కని పురోగతి ఉంటుంది. అలాగే తులారాశి వారికి కెరియర్ లో విజయాన్ని అందిస్తుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీరు బిజినెస్ లో మంచి ప్రాఫిట్స్ ను పొందుతారు. మీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది. మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. సో ఇప్పటి వరకు చూశారు కదా, 1000 కోట్లు ఇచ్చినా సరే ఎవ్వరూ ఆపరని ఆ యొక్క అదృష్ట రాసులు ఏవి? వీరికి పట్టిన అదృష్టం 10 ఏళ్ల వరకు ఎలా ఉండబోతుంది? ఈ 5 రాసులకు ఏ ఏ రంగాల్లో కలిసి రాబోతోంది? ఆ దేవుని దయ వల్ల మీరు రాజయోగాన్ని ఏ రూపాల్లో పొందబోతున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 రాశుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ అయినా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.